టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి నెల్లూరు బయలుదేరనున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని పెంచలకొన పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఇక్కడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఉండవల్లి బయలుదేరనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నెల 18న దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సురేంద్రేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్టు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇవాళ ఈడీ కోర్టులో హాజరుపరచనుంది. రాత్రి అదుపులోకి తీసుకున్న తర్వాత ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని, కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డిలకు పార్టీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్ కీలక నేత అధీర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 5 అభ్యర్థులను ప్రకటించింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేర్లను ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును కోరారు సీఎం జగన్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు దొరబాబు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ను ఓడించేందుకు అందరూ కలిసి పనిచేసేలా వైసీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరిగింది. ప్రచార వ్యూహాలపైనే ఇద్దరు నేతలు చర్చించారు. ప్రచార సరళి ఎలా ఉండాలి, ఏ అంశాలను హైలైట్ చేయాలి, ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయాలపై ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. ముఖ్య ప్రాంతాలు, కీలక నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపై ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఇక సీట్ల పంపకాలు తేలినా రెండు పార్టీలకు కొన్ని చోట్ల అసంతృప్తులు తప్పడం లేదు. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో జనసేన నేతల్లో అసంతృప్తి నెలకొంది. అధికారం కోసం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారన్నారు సజ్జల. రాజకీయాన్ని బాబు దోపిడీగా మార్చేశారని ఆరోపించారు. బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని, అందుకే 2019లో ఓడించారని చెప్పారు. మహాదోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల బాబు దోపిడీలను, వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేశారో ఆ పుస్తకంలో స్పష్టంగా వివరించారని చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ రాజకీయం రసోత్తరంగా సాగుతోంది. టికెట్ ఇచ్చేది లేదని చెప్పేసిన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఇప్పటికీ టికెట్ తనకే వస్తుందని నమ్ముతున్నారు బోడే ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వలభనేని వంశీలతో బోడే ప్రసాద్కు సన్నిహిత సంబంధాలున్నాయన్న సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. కొడాలి నాని, వలభనేని వంశీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవంటున్నారు బోడే ప్రసాద్. పెనమలూరు నుంచి వైసీపీ తరపున మంత్రి జోగి రమేష్ పోటీ చేస్తున్నారు. అందుకే బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. బోడే ప్రసాద్కు టికెట్ నిరాకరించి దేవినేని చందు, మాజీ మంత్రి ఆలపాటి రాజాల పేర్లను పరిశీలిస్తోంది.
త్వరలోనే ఎకరాకు 7,500 రైతు బంధు ఇస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. చెట్లు పుట్టలు గుట్టలు ఉన్న భూములకు రైతు బంధు రాకపోవచ్చన్నారు. రైతు బంధు వస్తేనే తనకు ఓటేయాలని కోరారు జీవన్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ స్థానంలో గెలవడం చాలా ప్రతిష్టాత్మకమని వారితో చెప్పారు. అక్కడ మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఆయన. ఈ ఎన్నిక అభ్యర్థిది కాదని ముఖ్యమంత్రిదని రేవంత్ రెడ్డి అన్నారు. తాను సీఎంగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం గొప్పతనం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలు కార్యకర్తలదేనని చెప్పారు సీఎం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉన్నందునే ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిశారు ఖమ్మం జిల్లా నేతలు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయమని కోరామని భట్టి చెప్పారు. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, అందులోనే ఖమ్మం లోక్సభ సీటు గురించి కూడా ప్రకటన రావచ్చన్నారు భట్టి విక్రమార్క. ఎన్నికల తనిఖీల్లో భాగంగా హైదరాబాద్లో 17 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. సాయంత్రం మైలార్దేవపల్లి పరిధిలో వాహన తనిఖీలు చేశారు పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న హవాలా నగదును సీజ్ చేశారు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని పోలీసులు ఆపి సోదాలు చేశారు. వారి దగ్గర 17,40,000 నగదు లభ్యం కావడంతో సీజ్ చేసి విచారిస్తున్నారు. రాజకీయ హింసాత్మక ఘటనలపై 3 జిల్లాల ఎస్పీలను వివరణ కోరామన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయం హింసేనని, ఆళ్లగడ్డ హత్య మాత్రం కుటుంబ గొడవల వల్ల జరిగిందని ఆయా జిల్లాల ఎస్పీ చెప్పారన్నారు. ఇక మార్చర్లలో కారు దహనం ఘటన 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణేనని చెప్పారు. జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పెంబర్తిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 5 విద్యార్థినులకు అస్వస్థకు గురయ్యారు. దాంతో వారిని వెంటనే మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద కోచియా గ్రామాలలో ఒడిశా అధికారులు ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేశారు. కోరాపుట్ కలెక్టర్ కీర్తివాసన్ ఆదేశాల మేరకు పొట్టంగి ఎంఆర్ఓ బహదూర్ బారువా, బీడీఓ సుశాంత్ కుమార్ పర్యటించారు. కోటియాలో ఎగువ సెంబి, దిగువ సెంబి, గంజాయి భద్ర మొదలగు గ్రామాల్లో పర్యటించి ర్యాలీలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. తాను వెళ్లింది వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇల్లు అని తెలియదన్నారు అమలాపురం ఇన్ఛార్జ్ రాజాబాబు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బు కోసం మీడియేటర్ ద్వారా ఒక ఫైనాన్షియర్ ఇంటికి వెళ్లానని స్పష్టం చేశారు. తాను వైసీపీలో చేరడం లేదని, జనసేన పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల వ్యవధిలోనే
కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్తో వెళ్లిన ఈడీ అధికారుల బృందం 2 గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత భారీ బందోబస్తు నడుమ ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. మరోవైపు ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ పెద్ద కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని, జైలు నుంచే విధులు కొనసాగిస్తారని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఇదే విషయాన్ని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని గుర్తు చేశారు. ఆయన జైలు నుంచి పనిచేయకుండా నిరోధించే చట్టం లేదని, ఆయనకు శిక్ష పడలేదన్నారు. కేజ్రీవాల్ అరెస్టును కుట్రగా పేర్కొన్న అతిషి గత 2 ఏళ్ల నుంచి దాదాపు 500 మందికి పైగా అధికారులు ఈ కేసులో ₹1 కూడా రికవరీ చేయలేకపోయారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టును కాంగ్రెస్ ఖండించింది. ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు మోడీ ప్రభుత్వం ఈ పని చేసిందని ఆరోపించింది. ఇటీవల హేమంత్ సోరెన్ను ఇలాగే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. పంజాబ్లో కల్తీ లిక్కర్ తాగి 4 చనిపోయారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ్రూర్ జిల్లాలోనే ఈ దారుణం జరిగింది. మార్చి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. చైనా దేశస్థులకు అక్రమంగా వీసా అనుమతులు ఇప్పించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం. ఓ సన్నిహితుడి దగ్గర నుంచి 50 లక్షల రూపాయలను కార్తీ అక్రమంగా తీసుకున్నాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆ డబ్బును కార్తీ డైరెక్టర్గా ఉన్న ఓ కంపెనీలోకి మళ్లించినట్లు తెలిపింది. ఈ కేసులో కార్తీ చిదంబరంను అనేకసార్లు విచారించిన ఈడీ ఆయన స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ఈ మధ్య దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కార్తీతో పాటు ఆయన సన్నిహితుడు భాస్కర్ రామన్ పై ఈ అభియోగాలు మోపింది. మార్చి 19న ప్రాసిక్యూషన్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఢిల్లీలోని పిఎంఎల్ఏ కోర్టు ఏప్రిల్ 15న హాజరు కావాలంటూ కార్తీతో పాటు ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి దేశ రాజధానిలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె తల్లి శోభమ్మ, సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. గురువారం సాయంత్రం ములాఖత్ సమయంలో వీరు కవితను కలిశారు. వీరిద్దరితో పాటు న్యాయవాది మోహిత్ రావు కూడా ఆమెను కలిశారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పూర్తి వివరాలను ఎలక్షన్ కమిషన్ కు సమర్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సీరియల్ నెంబర్లతో సహా వివరాలన్నింటినీ ఇచ్చేసింది. గత వారమే ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన ఎస్బీఐ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ వ్యక్తి లేదంటే ఏ సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నెంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. లోక్సభ అభ్యర్థుల 3వ జాబితా విడుదల చేసింది బీజేపీ. తమిళనాడులోని 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చెన్నై సౌత్ నుంచి తమిళసై పేరును ప్రకటించారు. అలాగే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి బరిలో ఉన్నారు. కన్యాకుమారి నుంచి పోన్ రాధాకృష్ణన్ పేరు ప్రకటించింది బీజేపీ. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నిల్గిరీస్ నుంచి పోటీకి దిగుతున్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలియజేసింది. ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వకపోవడంతో 2 రోజుల క్రితం అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామ్దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సమన్లు ఇచ్చిన నేపథ్యంలో క్షమాపణలు చెప్పారు.
వికసిత్ భారత్ యాడ్స్ వెంటనే నిలిపివేయాలని సమాచార శాఖను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక కూడా వాట్సాప్ మెసేజ్లు పంపుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే వికసిత్ భారత్ యాడ్స్ పంపించామని, నెట్వర్క్ పరిమితుల కారణంగా ఆలస్యంగా చేరాయని ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది సమాచార శాఖ.